హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనం బిగ్ బాస్ సీజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 10 అది బిగ్ బాస్ దశావతారం అంటున్నారు కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పోతూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే బీబీ9 అయిపోయిన తర్వాత బీబీ10 అనేది ఈ సీజన్లో అయితే స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మనకు అగ్ని పరీక్ష అనేది పోయిన సంవత్సరం నుంచి మనకైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కామనర్స్కి కూడా అవకాశం ఇవ్వాలని ఈ యొక్క బిగ్ బాస్ టీంలో చాలా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ రావడం వల్ల దాన్ని ఏ విధంగా మనకు ఈ యొక్క అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్, పాయింట్ వైజ్గా. దాన్ని మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వాలిడ్ పాయింట్ చెప్తాను. అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది. అది వచ్చేసి మనకు అగ్ని పరీక్షకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మాత్రం ఒక వెబ్సైట్ అయితే ఉంది. అది వచ్చేసి bbtelugu.geostar.com. మళ్ళీ ఒకసారి చెప్తాను, bbtelugu.geostar.com. ఇది మనకు ఇంకా సైట్ అనేది ఓపెన్ కాలేదు. ఎందుకంటే బీబీ10 అగ్ని పరీక్ష యొక్క మనకు ప్రోమో అయితే రాలేదు కాబట్టి మనకి ఈ యొక్క సైట్ అయితే ఓపెన్ కాలేదు. కాకుండా ఒకసారి అయితే దాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే అది కరెక్ట్ పనిచేస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి డ్రైవ్ చేసినట్టు ఒకసారి అయితే ఓపెన్ చేశారు అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పేది పాయింట్ ఏంటంటే అగ్ని పరీక్షకి ఏ విధంగా అపియర్ కావాలి, ఏమేమి వీడియోలో ఏమేమి చెప్పాలన్నది మాత్రం ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమేమి రూల్స్ అన్ని పాటించాలన్నది ఈ వీడియో అనేది కొంచెం లెంత్గానే ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే బిగ్ బాస్ యొక్క అగ్ని పరీక్షకు మీరు సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్ అనేది ప్యూర్గా మీరు ఏ విధంగా ఉంటారు, మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, మీరు పూర్ అయితే పూరు, రిచ్ అయితే రిచ్, మీరు జాబర్ అయితే జాబరు, గలగల మాట్లాడే మీరు కమెడియన్ అయితే కమెడియన్, యాక్టర్ అయితే యాక్టరు, లేకుంటే మిలిటరీ. లాస్ట్ టైం కళ్యాణ్ పడాలా వచ్చారు కదా మిలిటరీ నుంచి కానీ, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏదైనా ఒక రంగం నుంచైనా ఎవరైనా, ఈవెన్ ట్రాన్స్జెండర్ అనుకో, వాళ్ళ యొక్క టాలెంట్ని అయితే ఆ 3 minutes వీడియోలో మాత్రం మనకైతే ఖచ్చితంగా చూపించేటట్టు ఉండాలి. ఏదో నేను ఒక సెలబ్రిటీని కదా, లేకుంటే నేను తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడతాను, నాకు సిగ్గు అనేది మాత్రము చూపించొద్దు ఫ్రెండ్స్. ఆ 3 minutes వీడియోలో ఖచ్చితంగా మీదైతే ఏ క్యారెక్టర్ ఉందో, కమెడియన్ అయితే కమెడియనే, టీచర్ అయితే టీచర్, ఏదైనా ఒక జాబ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీరు మీ యొక్క క్యారెక్టర్ని బయటపెట్టే ఛాన్సెస్ అయితే ఉండాలి. అది వచ్చేసి మనకి వీడియో అనేది MP4లో ఉండాలి, MP4 ఫార్మేట్లో ఉండాలి. అదేవిధంగా మినిమం మనకు 50 MB to 100 MB అయితే ఉండాలి. ఈ విధంగా మీరు వీడియోని అయితే మీరైతే ఖచ్చితంగా షూట్ చేసుకొని ఖచ్చితంగా కొంచెం క్లియర్గా, కొంచెం అందంగా కనిపించేటట్టు మీరు ఉన్నట్లే ఉండండి. నల్లగున్నా తెల్లగున్నా షావనల్పు ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా మీరు ఉన్నదే, కానీ కొంచెం అందమైన దుస్తులు వేసుకొని ఉంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచిగానే అందంగా రెడీ అయ్యి, అమ్మాయిలు అయితే అందంగా రెడీ అయ్యి వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందంగా ఉన్న అమ్మాయిలకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందంగా రెడీ అయ్యి మీరైతే ఆ 3 minutes వీడియో అయితే చేయాలి. దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే మినిమం ఈ యొక్క అగ్ని పరీక్షలో లాస్ట్ టైం జరిగినట్టుగా ఏంటంటే ఈసారి అయితే మనకు 13 episodes అయితే ఉంటాయని అంటున్నారు ఫ్రెండ్స్. అంటే 13 కావచ్చు, లాస్ట్ ఇయర్ మనకు 9 అని చెప్పేసి మనకు 15 వరకు మాత్రము వెళ్ళిపోయాయి, మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈసారి అయితే మనకైతే మనం 13 అంటున్నారు కాబట్టి 20-25 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అగ్ని పరీక్షలో. అయితే ఈ కామనర్స్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రాసెస్ మనకు 5 లెవెల్స్లో ఉంటుంది, 5 లెవెల్స్లో ఉంటుంది. 5 లెవెల్స్లో వచ్చేసి ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనకు ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వే ఆఫ్ వీడియో, మన ప్రజెంటేషన్ బాగా నచ్చినట్టయితే, మీరు ఏ రంగంలో ఉన్నా మీ ప్రజెంటేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక టీంలో వైజ్గా వాళ్ళని డివైడ్ చేస్తారు. ఎవరైతే బిగ్ బాస్ టీం వాళ్ళ నుంచి ఒక కాల్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు. అంటే మీరు పర్ఫెక్ట్గా మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు కలిసే నెంబర్ అయితే ఇవ్వండి. మీకు ఖచ్చితంగా కలుస్తుందనే నెంబర్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఫోన్ కలవకుండా అట్లయితే మీరైతే ఛాన్స్ మిస్ అయినట్టే. ఖచ్చితంగా మీ నెంబరే ఇవ్వండి. అదేవిధంగా కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు బిగ్ బాస్ షార్ట్ లిస్ట్కి అయితే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని మాత్రం మీకైతే కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో సెకండ్ లెవెల్లో ఏం చేస్తారంటే ఎవరైతే కాల్ చేస్తారో ఆ టీం మెంబర్స్లో వాళ్ళ లీడర్ అనేది మాట్లాడే ఆ హెడ్ ఉంటారు కదా ఆ టీంకి, ఆ లీడర్ అనేది వీడియో కాల్లో మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీడియో కాల్లో మాట్లాడినప్పుడు మీరు నిజంగా మీరు చేసిన వీడియో కరెక్ట్ మనిషేనా అని చెప్పేసి మీ వే ఆఫ్ టాకింగ్, మీ హావభావాలు, ఒకవేళ మీరు టీచర్ అయితే ఏ విధంగా హావభావాలు పలికిస్తున్నారు, మీరు కమెడియన్ అయితే ఏ విధంగా హావభావాలు పలికిస్తున్నారు అని చెప్పేసి ఒక 15-20 minutes or 30 minutes మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మీ లోపల ఉన్న మన క్యారెక్టర్ మనకు కనిపించేది కదా, వాళ్ళకైతే షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళకి అయితే మన క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని ఒక 10 అట్లీస్ట్ 10 minutes అయినా కూడా మీతోనే వీడియో కాల్లో మాట్లాడే ఛాన్సెస్ ఉంది. ఎవరు బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసే టీమ్ హెడ్ అన్నట్టు, అంతే.
వాళ్ళతో ఎంత ఫ్రీగా మాట్లాడితే మీకు అంత మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారా చేయరా, మీ యొక్క క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని అయితే ఖచ్చితంగా బయట పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతాయి. అది కామెడియన్ కానీ చిల్లర చేయండి, లేకుంటే డిఫరెంట్గా బిహేవ్ చేయండి, లేకుంటే ఒక సైకోలాగా బిహేవ్ చేయండి, ఒక బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేయండి, ఒక సింగర్గా, ఒక టీచర్గా, ఏదైనా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న డిఫరెంట్గా ఉన్న క్యాండిడేట్స్ అయితే మనకు బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. మనం చూస్తూనే ఉన్నాం కదా ఇన్ని సీజన్లు. అప్పుడు మీకు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడితే మీ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్ డిస్కషన్ పిలుస్తారు. అది వచ్చేసి మనకు థర్డ్ లెవెల్లో గ్రూప్ డిస్కషన్ పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ పిలిచిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు చేసేసి గ్రూప్ డిస్కషన్లో మీ యొక్క టాకింగ్ ఎట్లుంది, మీరు ఏ విధంగా గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని ఉండే ఛాన్సెస్ ఉంది. దాంట్లో అయిన తర్వాత మళ్ళీ ఒక 4th 5th లెవెల్లో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పర్సనల్ ఇంటర్వ్యూలో మీ యొక్క టాలెంట్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ టాలెంట్ ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఆ టీంలోకి. అంటే సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత అక్కడ లక్షల మంది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్ ఏ విధంగా ఉందని మాత్రం చేసే ఛాన్సెస్ ఉంటాయి పర్సనల్ ఇంటర్వ్యూ. దాని తర్వాత మనకు కామనర్స్లో మినిమం కామనర్స్ని ఎంతమంది తీసుకుంటారో ఇప్పుడు చెప్దాం ఫ్రెండ్స్. పోయినసారి ఏమన్నారంటే కామనర్స్ ఒక 3 మెంబర్స్ అన్నారు. 3 మెంబర్స్ అని చెప్పేసి 7 మెంబర్స్ తీసుకున్నారు. లాస్ట్లో దివ్యను కూడా దించారు. దివ్య మధ్యలో వచ్చింది. ఇది సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 7 మెంబర్స్ అని నాకైతే గుర్తుంది. ఈసారి 5 మెంబర్స్ అంటున్నారు. 5 మెంబర్స్ కాబట్టి మినిమం ఒక 10 మెంబర్స్ మనకు కామనర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 20 మెంబర్స్లో 10 మెంబర్స్ కామనర్స్, 10 మెంబర్స్ మనకు సెలబ్రిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెరీ హై. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ప్యాషన్ ఉందో, ఎవరికైతే బిగ్ బాస్కి వెళ్ళాలనే ప్యాషన్ ఉందో వాళ్ళైతే కంపల్సరీగా వీడియో అయితే చేసి పంపగలరని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కామనర్స్లో ఏ యొక్క కేటగిరీలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే లాస్ట్ టైం మనకి ఏ కేటగిరీలో అయితే తీసుకున్నారో మనకైతే ఒక లిస్ట్ అయితే ఉంది. ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు